సౌర కుటుంబంలోని గ్రహాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. సూర్యుడి నుండి వాటి దూరక్రమంలో గ్రహాల వివరాలు. 1. బుధుడు. మెర్క్యూరీ సౌర కుటుంబంలో అత్యంత చిన్న గ్రహం మరియు సూర్యుడికి అతి దగ్గరగా ఉండే గ్రహం. దీనికి వాతావరణం లేదు కాబట్టి పగలు చాలా వేడిగా దాదాపు 430°C, రాత్రి చాలా చల్లగా -180°C ఉంటుంది. దీనికి ఉపగ్రహాలు లేవు. 2. శుక్రుడు. వేనస్. దీనిని వేగుచుక్క లేదా ఉదయతార అని కూడా పిలుస్తారు. సౌర కుటుంబంలో అత్యంత వేడిగా ఉండే గ్రహం దీనికున్న దట్టమైన కార్బన్ డయాక్సైడ్ పొర వల్ల. ఇది భూమికి పరిమాణంలో దగ్గరగా ఉండటం వల్ల భూమి యొక్క సోదరి ఎర్త్స్ ట్విన్ అంటారు. భూమి, ఎర్త్ జీవం ఉన్నట్లు తెలిసిన ఏకైక గ్రహం. దీనిని నీలిగ్రహం, బ్లూ ప్లానెట్ అంటారు. భూమికి ఒకే ఒక సహజ ఉపగ్రహం ఉంది, అది చంద్రుడు. భూమి ఉపరితలంలో సుమారు 71% నీరు ఉంటుంది. 4. అంగారకుడు. మార్స్. దీనిని అరుణగ్రహం, రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు, ఎందుకంటే దీని నేల ఎర్రటి ఇనుప ఆక్సైడ్తో నిండి ఉంటుంది. సౌర కుటుంబంలో అతిపెద్ద అగ్నిపర్వతం ఒలింపస్ మాన్స్ ఇక్కడే ఉంది. దీనికి 2 చిన్న ఉపగ్రహాలు ఉన్నాయి, ఫోబోస్ మరియు డీమోస్. 5. బృహస్పతి. జూపిటర్ సౌర కుటుంబంలో అత్యంత పెద్ద గ్రహం. ఇది ఒక వాయుగ్రహం, గ్యాస్ జయంట్. దీనిపై గ్రేట్ రెడ్ స్పాట్ అనే భారీ తుఫాను శతాబ్దాలుగా సాగుతోంది. దీనికి 90 కంటే ఎక్కువ ఉపగ్రహాలు ఉన్నాయి, అందులో గనిమీడ్ అతిపెద్దది. 6. శని. సాటర్న్ చూడటానికి అత్యంత అందమైన గ్రహం, ఎందుకంటే దీని చుట్టూ స్పష్టమైన వలయాలు, రింగ్స్ ఉంటాయి. ఇది నీటికంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది, అంటే ఒకవేళ సముద్రంలో వేస్తే ఇది తేలుతుంది. దీని అతిపెద్ద ఉపగ్రహం టైటాన్. 7. యురేనస్. యురేనస్ దీనిని మంచుగ్రహం, ఐస్ జాయింట్ అంటారు. ఇది చాలా చల్లగా ఉంటుంది మరియు పక్కకు వంగి తిరుగుతుంది, సైడ్వేస్ రొటేషన్. దీనికి లేత నీలం రంగు ఉంటుంది. 8. నెప్ట్యూన్. నెప్ట్యూన్ సూర్యుడి నుండి అత్యంత దూరంలో ఉన్న గ్రహం. ఇక్కడ గాలులు అత్యంత వేగంగా గంటకు 2000 కిలోమీటర్లు పైగా వీస్తాయి. దీనికి కూడా వలయాలుంటాయి, కాని అవి చాలా మసకగా కనిపిస్తాయి. ముఖ్య గమనిక: ఒకప్పుడు ప్లూటోను 9వ గ్రహంగా పరిగణించేవారు, కాని 2006లో శాస్త్రవేత్తలు దీనిని మరుగుజ్జు గ్రహం, డ్వార్ఫ్ ప్లానెట్గా ప్రకటించారు. నమస్తే. ఏ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.